తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070557777 and 9032064822. హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడబోతున్నాం. అది వాల్యూస్. మన సిలబస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మోరల్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్న కాన్సెప్ట్ కూడా మనకు ఉంది మై డియర్ ఫ్రెండ్. దీనిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. చిన్న టాపికే, కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ మన సొసైటీలో, మన డైలీ లైఫ్లో చాలా చాలా ఎక్కువ. ఎంత ఇంపార్టెన్స్ లేకుంటే NCERT కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాల్యూ ఎడ్యుకేషన్ పైన కొన్ని ట్రైనింగ్ సెషన్స్, కొన్ని కన్సార్టియమ్స్ని కూడా ప్రిపేర్ చేసింది. దాని పేరే కేర్, CARE, కన్సార్టియం ఫార్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్. సో దీనికి సంబంధించి కూడా అంటే ఇవన్నీ మనకు వాల్యూస్కి సంబంధించిన కాన్సెప్ట్, ప్రొఫెషనల్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ కండక్ట్, సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ని మన సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మనకు వాల్యూస్ నిజంగానే అవసరమా? అసలు వాల్యూస్ అంటే ఏంటి? సో ఈ వాల్యూ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ టీచింగ్లో, టీచర్స్కి, ఎడ్యుకేషన్లో, స్టూడెంట్స్కి అందరికీ ఇంపార్టెంటే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి క్యాజువల్గా మాట్లాడదాం. దాని తర్వాత వాల్యూస్ అంటే ఏంటో దాని గురించి నేను క్లియర్గా, డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. దీనిపైన కొన్ని బిట్స్ కూడా మనం త్వరలోనే డిస్కస్ చేస్తున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంపార్టెన్స్. టీచింగ్ అన్నది ఒక ప్రొఫెషన్. అయితే వేరే ప్రొఫెషన్స్ కన్నా టీచింగ్ ఎందుకు ఒక నోబుల్ ప్రొఫెషన్గా చెప్తారు? సపోజ్ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక లాయర్ ఉన్నాడు. లాయర్ తన క్లయింట్ యొక్క కేసు వాదిస్తే, గెలిస్తే లేదా ఓడితే ఆ పర్టికులర్ ఇండివిజువల్ క్లయింట్కే అది లాభమైన నష్టమైన, ఇండివిజువల్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఒక డాక్టర్ ఒక పర్టికులర్ పర్సన్ని ట్రీట్మెంట్ చేస్తుంటే, సో ఆ పర్టికులర్ పర్సన్ బతికితే మేబీ అతని వల్ల కొందరికి లాభం ఉండొచ్చు, లేదా అతను ఒక్కరికే ఇండివిజువల్గా లాభం ఉండొచ్చు. మీరు ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, అందులో సింగిల్ టు సింగిల్ ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఎథిక్స్ మెయింటైన్ చేయడం ద్వారా, వాల్యూస్ మెయింటైన్ చేయడం ద్వారా మేబీ ఒక పర్సన్ మాత్రమే లాభపడచ్చు. అయితే మీరు ఒక టీచర్గా మీ టీచింగ్ కెరియర్లో వాల్యూ ఎడ్యుకేషన్ గురించి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి మీరు వాల్యూస్ గురించి చెబితే, ఆ 60 మెంబర్ స్టూడెంట్సా, 50 మెంబర్ స్టూడెంట్సా, 100 మెంబర్ స్టూడెంట్సా, వాళ్ళు రేపటి రోజు బెటర్ సిటిజన్స్గా వెళ్తారు. సొసైటీలో పీస్, హార్మోనీ ఎస్టాబ్లిష్ అవుతుంది. సొసైటీలో నాన్ వైలెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సొసైటీలో జస్టిస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సొసైటీలో ఈక్వాలిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సొసైటీలో సోషలైజేషన్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. సోషల్ ఈక్వాలిటీ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అయితే సొసైటీలో హ్యూమన్ బీయింగ్లో ఆలోచిస్తారు, కానీ రిలీజియస్ యాంగిల్లో, క్యాస్ట్ యాంగిల్లో ఆలోచించరు. ఈ కాన్సెప్ట్స్ నేనేం చెప్పానో ఇవన్నీ వాల్యూస్లోనే వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సో మీరు ఒక టీచర్గా ఒక 60, 50, 100 మెంబర్స్కి అడ్రస్ చేసేటప్పుడు వాళ్ళందరికీ దీని గురించి చెప్తే, వాల్యూస్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మన సొసైటీ డెవలప్ కావాలంటే వాల్యూస్ కావాలి. సో మనం సొసైటీలో ముందుకెళ్ళాలి, మన దేశం బాగుపడాలంటే ఒక సిటిజన్గా మనం ఖచ్చితంగా మనం చేయాల్సిన పని మనం చేయాలి. మనము అకౌంటబిలిటీ ఉంది అని మనకు అర్థం కావాలి. మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. జస్టిస్, పీస్, హార్మోనీ, రెస్పెక్ట్, నాన్ వైలెన్స్, ఇవన్నీ వాల్యూస్లోనే వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సో టీచింగ్ ప్రొఫెషన్లో వాల్యూస్ అన్న కాన్సెప్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అయితే ఇక్కడ చాలాసార్లు ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు, కొందరు టీచర్స్
ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే స్టూడెంట్స్ నుంచి ఒక అవుట్కమ్ తీసుకొని రావాలి అని ఎంత జెన్యున్గా పర్ఫామ్ చేస్తారంటే వాళ్ళ పర్సనాలిటీ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం కోసం డెవలప్ చేయడం కోసం ఉంటుందో ఇదంతా మనకు వాల్యూ ఎడ్యుకేషన్లోనే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు వాల్యూస్ గురించి మనం మాట్లాడదాం, దాని యొక్క ఇంపార్టెన్స్, నీడ్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, వాట్ ఆర్ ద వేరియస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, ఇదంతా మాట్లాడదాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోరల్ వాల్యూస్. సో ఒక్కసారి మనం కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేస్తే వాల్యూ ఎడ్యుకేషన్ మీన్స్ ఇంక్లూడింగ్ ఇన్ ద చిల్డ్రన్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమనిజం. అదే నేను చెప్పాను. సో ఒక క్యాస్ట్ యాంగిల్లో, రిలీజియస్ యాంగిల్లో కాకుండా, ఒక వేరే ఎకనామిక్ స్టేటస్ బేస్ చేసుకుని కాకుండా ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించడం. ఎందుకంటే ఇప్పుడు మన సొసైటీ ముందుకెళ్ళాలి అంటే, కంట్రీ డెవలప్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంటర్నల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాంతో కూడా మనం పోరాడాలి. ఆ ఇంటర్నల్ ఇష్యూస్లో ఒకటి వచ్చేసి కరప్షన్ కావచ్చు, ఇంకోటి వచ్చేసి వేరే ఆస్పెక్ట్ కావచ్చు. కానీ ఇక్కడ ఒక హ్యూమన్ యాంగిల్లో ఆలోచించే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కూడా వాల్యూవే. అయితే జస్టిస్ కూడా వాల్యూవే, పీస్ కూడా వాల్యూవే, నాన్ వైలెన్స్ కూడా వాల్యూవే. దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇన్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమనిజం, a deep concern for the well-being of others and the nation. సో సొసైటీ గురించి ఆలోచించడం కానివ్వండి, నేషన్ గురించి ఆలోచించడం కానివ్వండి. చూడండి, మనము బాగుండాలి, మనము మాత్రమే బాగుండాలి, మనం మాత్రమే బాగుండాలి, మన పక్కింటోడు ఏమైనా ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఈ కాన్సెప్ట్స్, ఈ థింకింగ్ ఏదైతే ఉందో మనకు వాల్యూ ఎడ్యుకేషన్ నేర్పియదో మనం కూడా బాగుండాలి, మనం వేరే వాళ్ళకు కూడా నేర్పియాలి. ఎందుకు వాల్యూస్ నేను ఒక్కడే నేర్చుకుంటే చాలు కదా, నేను ఎందుకు నేర్పియాలి? నేను కరెక్ట్ రూట్లోనే వెళ్తుంటాను, ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ పాటించి వెళ్తుంటాను, కానీ వేరే వాళ్ళకి నేర్పేయకపోవడం వల్ల వాళ్ళు రాంగ్ రూట్లో వస్తే. సో దిస్ షోస్ దట్ మనము వాల్యూస్ని పాటించాలి, మనము ఈక్వాలిటీ గురించి మాట్లాడాలి, మనం కూడా సోషల్ జస్టిస్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలి, ఒక హ్యుమానిటీ యాంగిల్లో ఆలోచించాలి, యాజ్ వెల్ యాజ్ మనం వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, దేశాన్ని గురించి కూడా ఆలోచించాలి. సో ఎకనామిక్ డెవలప్మెంట్, ప్రోగ్రెస్, ఇవన్నీ ఇందులో కూడా వాల్యూ అన్న కాన్సెప్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నెక్స్ట్, వాల్యూస్ ఆర్ బేసిక్ నార్మ్స్, బేసిక్ రూల్స్, స్మాల్ ఎథిక్స్, స్మాల్ ప్రాక్టీసెస్, స్మాల్ ప్రొసీజర్స్, స్మాల్ మెథడ్స్. వాల్యూస్ అంటే చిన్న చిన్న రూల్స్ కావచ్చు. సపోజ్ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ నాట్ మైన్, ఇది నాది కాదు, ఇది నాది కానప్పుడు నేను దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నా బాధ్యతగా సో ఇది ఎవరిదో అట్లీస్ట్ ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. చాలామంది స్కూల్లో కొన్ని దొరికాయి సార్ మాకు, సో ఇది నాకు దొరికింది సార్, ఇది నాది కాదు అని చెప్పేసి తీసుకొచ్చి ఆఫీస్లో ఏదైతే ఇస్తారో దిస్ ఈజ్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ. అది ఎవరు చూడడం లేదు, నేను తీసుకొని పెట్టుకుందాం ఏదైతే ఉందో, దిస్ ఈజ్ నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ. సో వాల్యూస్ ఆర్ ద బేసిక్ నార్మ్స్ దట్ గైడ్ అవర్ యాక్షన్స్, బేసిక్ రూల్స్. సో వాల్యూ అంటే ఏంటి? వాల్యూస్ అనేది ఒక మంచి రోడ్, ఆ రోడ్డు ఒక మంచి డెస్టినేషన్కి తీసుకెళ్లే విధంగా హెల్ప్ చేస్తుంది. సో వాల్యూస్ అనేది ఒక ప్రాపర్ రోడ్, వాల్యూస్ అనేది ఒక ప్రాపర్ డైరెక్షన్. సో ఇది కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, మెథడ్స్, ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్, యాక్షన్స్, స్మాల్ థింగ్స్ విచ్ గైడ్స్ టువార్డ్స్ సక్సెస్, విచ్ టేక్ యూస్ టువార్డ్స్ ఎ పీస్ఫుల్ వే. చూడండి, వాల్యూస్ ఆర్ ద బేసిక్ నార్మ్స్ దట్ గైడ్ అవర్ యాక్షన్స్. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది కరెక్ట్, ఏది రాంగ్, దీని మధ్య వ్యత్యాసం తెలుసుకుంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ వాల్యూస్. ఇట్ డిస్క్రైబ్స్ ద పర్సనల్ క్వాలిటీస్ రిక్వైర్డ్ టు గైడ్ అవర్ యాక్షన్స్, ద సార్ట్ ఆఫ్ పర్సన్స్ వీ వాంట్ టు బీ, ద మేనర్ ఇన్ విచ్ చూడండి, ద మేనర్ ఇన్ విచ్ వీ ట్రీట్ అవర్ సెల్వ్స్ యాజ్ వెల్ యాజ్ అదర్స్. వీ ట్రీట్ అవర్ సెల్వ్స్ యాజ్ వెల్ యాజ్ అదర్స్. మనం పెద్దవాళ్ళతో ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఎల్డర్స్తో ఏ రకంగా బిహేవ్ చేయాలి. సో ఈక్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు ఏ రకంగా అందరినీ సమానంగా చూడాలి. రూల్ ఈజ్ రూల్ ఈజ్ ఫర్ ఆల్. దీన్ని కూడా మనం నార్మ్స్ అని అంటాం, ఎథిక్స్ అని అంటాం, వాల్యూస్ అని అంటాం మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అవర్ ఇంటరాక్షన్స్ విత్ ద వరల్డ్ అరౌండ్ అస్, దే ఆర్ జనరల్ గైడ్లైన్స్ దట్ మేక్ అన్ ఇండివిజువల్ బిహేవ్ ఇన్ ద యాక్సెప్టబుల్ మేనర్ ఇన్ ద సొసైటీ. సో ఏది చేస్తే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, ఏది చేస్తే సొసైటీ యాక్సెప్ట్ చేయదు, అంటే విచ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. నేను బైక్లో వెళ్తున్నాను, ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ పడినప్పుడు ఆగుతున్నాను,
యాజ్ వెల్ యాజ్ ఆరెంజ్ పడినప్పుడు బైక్ స్టార్ట్ చేశాను, లేకుంటే స్లో చేశాను. గ్రీన్ పడినప్పుడు ముందుకు వెళ్తున్నాను. యాజ్ వెల్ యాజ్ కరెక్ట్ వేలో కరెక్ట్ మెయింటైన్ చేస్తూ స్పీడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మెయింటైన్ చేస్తూ అట్లీస్ట్ లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు కూడా సిగ్నల్ చూపిస్తూ లేకుంటే హ్యాండ్ సిగ్నల్ ఇస్తూ ఈ రకంగా నేను అన్నీ మెయింటైన్ చేసుకుని కరెక్ట్గా ముందుకు వెళ్తున్నాను. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ బిహేవియర్ ఇన్ ద సొసైటీ. లేదు, నేను నార్మల్ స్పీడ్ 30-40 కాకుండా 70-80 స్పీడ్లో వెళ్తున్నాను, నాట్ యాక్సెప్టబుల్ విత్ ద సొసైటీ. నేను ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ చేస్తున్నాను, నాట్ యాక్సెప్టబుల్ విత్ ద సొసైటీ. అయితే నేను సడన్గా లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కొందరు ఆటో వాళ్ళు అబ్జర్వ్ చేయండి, సడన్గా లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు. సో వాళ్ళ గిరాక్ కనిపిస్తే డైరెక్ట్గా లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో నాట్ యాక్సెప్టబుల్ బై సొసైటీ. ఇన్ ద సేమ్ మేనర్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ బై సొసైటీ, అప్రిషియేటెడ్ బై ద సొసైటీ. లైక్ ఒక వ్యక్తి బైక్లో వెళ్తుండగా అతను రోడ్డు మధ్యలో 2 రాళ్ళను చూస్తాడంట అండి. ఇది జరిగింది, రియల్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను, విచ్ ఆర్ యాక్సెప్టబుల్ బై ద సొసైటీ. సో 2 రాళ్ళను చూస్తాడు. ఆ 2 రాళ్ళు ఏ రకంగా ఉన్నాయంటే 2 బ్రిక్స్, పెద్ద సైజు సిమెంట్ బ్రిక్స్ ఏదైతే ఉన్నాయో మధ్యలో పడిపోయి చాలామంది దానివల్ల ఇబ్బంది పడుతుంటే అతను ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఏం చేస్తాడంటే బైక్ని పక్కన పార్క్ చేసి ఆ రెండింటిని తీసేసుకొని పక్కన పెట్టేసి అతను దారిగా వెళ్ళిపోతాడు. ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. రికగ్నైజ్ చేసి అతను చేసిన వరకు ఒక చిన్న గిఫ్ట్ ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న అవార్డు రివార్డు ఇస్తారు. దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్ బై ద సొసైటీ. సో దోస్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దోస్ థింగ్స్ ఇది చేస్తే సొసైటీకి మంచి జరుగుతుందో, ఏది చేస్తే సొసైటీకి మంచి జరుగుతుందో ఇవన్నీ యాక్సెప్టబుల్ బిహేవియర్స్. దీని అన్నింటినీ మనం వాల్యూస్ అని అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మనం ముందుకెళ్తే ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు? చూడండి, నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, మీరు ఏ ప్రొఫెషన్ కన్నా వెళ్ళండి, అక్కడ మ్యాక్సిమం సింగిల్ టు సింగిలే ఉంటుంది. మేబీ అతనితో పాటు మేబీ 2-3 ఉంటారు, మేబీ అతనితో పాటు అతని ఫ్యామిలీ ఉంటుంది. కానీ మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో డీల్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ కాలేజ్ కానివ్వండి, ఒక స్కూల్ కానివ్వండి, ఎంతమంది ఉంటారు ఒక స్కూల్లో? ఒక నార్మల్ స్కూల్లో దాదాపుగా 1000-1500 మెంబర్స్ ఉంటారు. కొంచెం మంచి డెవలప్డ్ స్కూల్ అయితే దాదాపు 2,000-3,000 మెంబర్స్ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఒక కాలేజ్ అయితే దాంట్లో ఇంకా ఎక్కువ మంది ఉంటారు. యూనివర్సిటీ అయితే దాదాపు 20-30 వేల మంది స్టూడెంట్స్ ఉంటారు. ఇంత గ్యాదరింగ్ అయ్యే యంగ్ మైండ్స్, ఇంత గ్యాదరింగ్ అయ్యే నర్చరింగ్ మైండ్స్, ఇంత గ్యాదరింగ్ అయ్యే హ్యూజ్ క్రౌడ్, ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయి ఉంటాడో, ఆ ఒక్క మెంబర్ నేర్చుకున్న దాన్ని ఏ రకంగా డెలివర్ చేస్తాడో, అందుకే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాల్యూ ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్గా కన్సిడర్ చేశారు. ఇప్పుడు మీరు ఏ ఎగ్జామినేషన్ అయినా తీసుకోండి, అందులో వాల్యూ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయన్నమాట. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు దీన్ని తెలియజేస్తున్నారు. సో మన పరిస్థితి ఇది. ఎందుకు ప్లాస్టిక్ బ్యాన్ చేశారు? ఎందుకంటే ప్లాస్టిక్ విషయంలో మనం ఏం చేసాము అంటే నార్మల్గా యూస్ చేయాల్సిన దాన్ని ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళిపోయి క్రాస్ చేసేసాము. అందుకే ప్లాస్టిక్ని బ్యాన్ చేశారు. 2016లో బ్యాన్ చేశారు, 2021లో బ్యాన్ చేశారు. ఒక సపరేట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎందుకు మనం ఏం చేసాము అంటే ప్లాస్టిక్ వాడకాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాం. We are the population of nearly 140 crores in our country. సో ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయాము అంటే ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది వేరియస్ ప్లేసెస్లో డంప్ చేయడం ద్వారా, సరిగ్గా డిస్పోజ్ చేయకపోవడం ద్వారా అది ఎక్కడంటే అక్కడ ఇరుక్కొని, కాలువల్లో ఇరుక్కొని, చెరువుల్లో వెళ్ళి, సముద్రాల్లో వెళ్ళి, యాజ్ వెల్ యాజ్ భూమి నుండి భూమి పొరల్లోకి వెళ్ళే నీరు మధ్యన అది ఉండిపోయి లేరుగా నీరు కిందికి వెళ్ళకుండా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. దాన్ని లాస్ట్కి బ్యాన్ చేసేంత వరకు మనం వెళ్ళామంటే వై? బికాజ్ వీ హ్యావ్ క్రాస్డ్ దట్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో భారతదేశం ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ 2015వ సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ పార్టీస్లో ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్లో సో మనము భారతదేశం మరియు ఫ్రాన్స్ 2 కలిపి సో ఇంటర్నేషనల్ లెవెల్లో సోలార్ ప్లాంట్స్ ద్వారా మేము ఇంకా కరెంట్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాము అని చెప్పేసి ఎందుకు చెప్పడం జరిగింది? ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నంబర్ 1 పొజిషన్లో ఉందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోలార్ పార్క్ ఇన్ ద వరల్డ్.
ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మందే. అయితే ఇంతగా హ్యూజ్గా ఎస్టాబ్లిష్ చేసే అవసరం ఎందుకంటే మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే ప్రాసెస్లో రిన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉన్నాయో అందులో రిన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్, విండ్, వాటర్ అంటే ఎన్విరాన్మెంట్కి హాని కలగకుండా, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో పెట్రోల్, డీజిల్, గ్యాస్, కోల్, దీన్ని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఇష్టం వచ్చినట్టు యూస్ చేసడం వల్ల ఎన్విరాన్మెంట్ ఎంత డ్యామేజ్ అయిపోయింది అంటే సో యుఎన్ఓ ముందు యాజ్ వెల్ యాజ్ వేరియస్ ఏజెన్సీస్ ముందు ఇండియా మీద చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేశారు. ఎందుకంటే సల్ఫరైజేషన్లో యువర్ కంట్రీ ఈజ్ నెంబర్ 1, కార్బన్ డైఆక్సైడ్లో నెంబర్ 1. దీన్ని అరికట్టకపోతే 70% ఆఫ్ ద వాటర్ విచ్ వీఆర్ కన్జ్యూమింగ్ ఆర్ నాట్ సేఫ్ మై డియర్ ఫ్రెండ్స్. అందులో డిఫరెంట్ మెటల్స్, కెమికల్స్ ఉన్నాయి. ఇదంతా ఇదంతా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇదంతా ఎందుకు చెప్తున్నారు బాబు? ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి అమ్మా. మనం ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే రానున్న రోజుల్లో మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఎటువంటి రిసోర్సెస్ ఉండవు, ఖాళీ అయిపోతాయి. వాల్యూ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ కూడా అంతే మై డియర్ ఫ్రెండ్స్. వాల్యూ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఎందుకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మెయింటైన్ చేస్తున్నారంటే అట్లీస్ట్ పీపుల్ విల్ అండర్స్టాండ్, రియలైజ్. చూడండి, అండర్స్టాండ్, రియలైజ్, ఇంప్లిమెంట్. అర్థం చేసుకుంటారు, కరెక్టే, రియలైజ్ అవుతారు. మనం వినడం వేరే, మెమొరీ లెవెల్. అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా కరెక్టే, దాన్ని రిఫ్లెక్టివ్ ఇంప్లిమెంట్ చేసే లెవెల్లో. చూడండి, ద పర్పస్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు ప్రొవైడ్ నాలెడ్జ్ బట్ ఆల్సో టు ఎంకరేజ్ యంగ్ పీపుల్స్ అవేర్నెస్ ఆఫ్ హ్యావింగ్ values and their corresponding relation to the world in which they live and make human beings human. Society cannot survive without proper education. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ముఖ్యమైన రోల్ కేవలం ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి, నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం కాదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కేవలం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడమే కాదు, ఇటువంటి ఆస్పెక్ట్స్, వాల్యూస్ గురించి, ఎథిక్స్ గురించి, కోడ్ ఆఫ్ కండక్ట్, ప్రొఫెషనాలిటీ గురించి మాట్లాడడము. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ నర్చరింగ్ మైండ్స్ ఏదైతే ఉన్నాయో సొసైటీ పట్ల ఒక కేరింగ్ చూపిస్తుంది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, సొసైటీ యాక్సెప్టబుల్ మేనర్. సో జస్టిస్ కానివ్వండి, వైలెన్స్ కానివ్వండి, పీస్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్ కమ్స్ అండర్ ఎథిక్స్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వాల్యూస్ మై డియర్, అంటే రెండు ఒకటే, వాల్యూస్ మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని బేస్ చేసుకొని ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ ఎయిమ్స్ అట్ బయోలాజికల్, సైకలాజికల్, సోషల్ అండ్ మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. బయోలాజికల్ డెవలప్మెంట్ చూడండి, మనం వాల్యూస్ మెయింటైన్ చేస్తున్నాం. సో మనం ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు సపోజ్ లెట్ us assume లైక్ దిస్, ఎవరన్నా ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు, అక్కడ పిల్లలు ఏం చేశారు, అరే ఈ వ్యక్తికి ఏమైనా తిందామో అని చెప్పేసి తీసుకెళ్ళి ఇచ్చారు. బయోలాజికల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సైకలాజికల్ డెవలప్మెంట్ జరుగుతుంది. సోషల్ చూడండి, బయోలాజికల్ డెవలప్మెంట్ జరిగింది, సైకలాజికల్ డెవలప్మెంట్ జరిగింది. సైకలాజికల్ డెవలప్మెంట్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎస్, ఐ ఆమ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. సమ్ సార్ట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మై డియర్ ఫ్రెండ్స్. సిమిలర్గానే సోషల్ అండ్ మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఏది కరెక్ట్, ఏది చేస్తే మనకు మంచి జరుగుతుంది, విచ్ ఈజ్ యాక్సెప్టబుల్, విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, దీని మధ్య వ్యత్యాసం తెలుసుకునేదే మోరల్ వాల్యూస్. ఎందుకంటే మనం కూడా మన పిల్లలకి చెప్తూ ఉండాలి. సో జనరల్లీ నేను కూడా నా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటాను. మీ మేడం ఏం చెప్పారు ఈరోజు, ఎంతమంది సార్స్ వస్తారు, ఎంతమంది మేడమ్స్ వస్తారు, మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, నీ బెంచ్లో ఎవరు కూర్చుంటారు, సో వాళ్ళ పేర్లు ఏంటి, నీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి, సో ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నావా లేదా, సో ఈ రకంగా ఆ రకంగా మొత్తం చెప్తూ ఉంటాను అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే మనము మన పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఒక టీచర్గా, ఒక ఫాదర్గా, మదర్గా, ఒక మంచి ఫ్రెండ్గా, ఒక ఎల్డర్గా, ఒక వెల్విషర్గా ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళకి చెప్తామో, దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళల్లో ఒక సెన్స్ ఆఫ్ హ్యూమానిటీ డెవలప్ అవుతుంది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. ఏం రియలైజ్ అవుతారంటే హ్యూమానిటీ ఫస్ట్, రిలీజియన్ నెక్స్ట్. ఫస్ట్ హ్యూమానిటీ, నెక్స్ట్ హ్యూమానిటీ, నెక్స్ట్ హ్యూమానిటీ, దాని తర్వాత నెక్స్ట్ రిలీజియన్ కానీ వేరే ఆస్పెక్ట్స్ కానివ్వండి. ఫస్ట్ కన్సిడరేషన్ ఈజ్ హ్యూమానిటీ ఫస్ట్. సో ఇవన్నీ మనం స్టూడెంట్స్లో ఇన్కల్కేట్ చేయాలి అంటే
ఇవన్నీ ఇన్కల్కేట్ చేయాలి అంటే సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు గో విత్ ద వాల్యూ ఎడ్యుకేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ అ ప్రాసెస్ బై విచ్ ఎయిమ్స్ అట్ ద బయోలాజికల్, psychological, social and moral development of human beings, which helps him develop, prepares him or her for transferring necessary data, skills and values in his life. This is very important one. Next, ఇక్కడ చూడమ్మా, ఎందుకు నీడ్ ఆఫ్ మోరల్ వాల్యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎందుకు వాల్యూ ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ ఆ సొసైటీలో? వాట్ ఈస్ ద నీడ్? అవసరమా వాల్యూ ఎడ్యుకేషన్? సో మన టాపిక్లో, మన సిలబస్లో కూడా వాల్యూ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు. అసలు అవసరమా సార్ ఇది? చూడండి, వాల్యూస్ అలౌ ద ఇండివిజువల్స్ టు ఇంటరాక్ట్ హార్మోనియస్లీ. హార్మోనియస్లీ అంటే ఏంటి? పీస్ఫుల్లీ. హార్మోనిక్ రిలేషన్స్ అంటే ఏంటి? దేశాల మధ్య హార్మోనిక్ రిలేషన్స్ ఉండాలి. పీస్ఫుల్లీ, హార్మోనిక్ రిలేషన్స్, పీస్ఫుల్లీ ఇంటరాక్ట్ హార్మోనియస్లీ విత్ అదర్స్. పీస్ఫుల్ ఇంటరాక్షన్, ఫ్రెండ్లీ ఇంటరాక్షన్. దీనికన్నా ముందు కూడా కొన్ని దేశాల మధ్య వార్స్ జరిగినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే హార్మోనిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేశారు. హార్మోనిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేసి, సో మీరు వార్లో లాక్కున్న మా రిసోర్సెస్ని, మా సోల్జర్స్ని ఇచ్చేయండి అంటే ఇచ్చేశారు. ఇన్ ద సేమ్ మేనర్ మీరు మాది లాక్కున్నారు, మేము ఇది లాక్కున్నాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరిగిపోయింది, వాపస్ ఇచ్చేయండి, మా వార్ సోల్జర్స్ని వాపస్ ఇచ్చేయండి, మా రిసోర్సెస్ని వాపస్ ఇచ్చేయండి. సో ఈ రకంగా పీస్ఫుల్ అగ్రిమెంట్స్ కూడా జరిగాయి దేశాల మధ్య. అంటే ఏంటి? ఫ్రెండ్లీ టాక్, హార్మోనియస్ రిలేషన్. వాల్యూస్ని మెయింటైన్ చేయడం ద్వారా మనము హార్మోనికల్గా ఇంటరాక్ట్ అవుతాం. చూడండి, వాల్యూస్ అలౌస్ ఇండివిజువల్స్ టు ఇంటరాక్ట్. ఆ ఇంటరాక్షన్ ఏ రకంగా ఉంటుంది? మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షనా, మేబీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మా రిసోర్సెస్ని మీరు యూస్ చేసుకోండి. ఇదా? లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. 2 స్కూల్స్కి ఒకటే గ్రౌండ్ ఉంది, అండర్స్టాండింగ్. 2 స్కూల్స్కి ఒకటే గ్రౌండ్ ఉంది, అండర్స్టాండింగ్. అక్కడ ఏం చేస్తున్నారంటే మీరు స్పోర్ట్స్ డే ఈ డేస్లో కండక్ట్ చేసుకోండి, హార్మోనియస్ రిలేషన్స్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒక హోటల్ మెయింటైన్ చేస్తున్నాడు. అతని పక్కనే ఇంకొక హోటల్ కూడా ఉంది. కానీ ఎన్నో సంవత్సరాల నుండి ఆ 2 హోటల్స్ మధ్య ఒక కోల్డ్ వార్. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ హోటల్ బయట ఒక వ్యక్తిని పెట్టేశారు. ఇద్దరు ఒక్కొక్క వ్యక్తి పెట్టేశారు. ఎవరు వచ్చినా రా అన్న రెడీగా ఉంది, మీల్స్ రెడీగా ఉంది, బిర్యానీ రెడీగా ఉంది అని చెప్పి ఈ రకంగా స్టార్ట్ చేశారు. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య ఏ రకంగా క్లాషెస్ జరిగాయంటే ఆ క్లాషెస్లో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ కావాల్సి వచ్చిందనమాట. సో ఎప్పుడైతే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఈ ఇష్యూస్ని కొంచెం సెటిల్ చేశారు. ఏ రకంగా చేశారంటే నేను జస్ట్ మీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చెప్తున్నాను, హార్మోనిక్ రిలేషన్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏం చేశారు అంటే మండే నువ్వు హోటల్ ఓపెన్ చేయి, ఆ రోజు నువ్వు క్లోజ్ చేయి. నెక్స్ట్ ట్యూస్డే నువ్వు హోటల్ ఓపెన్ చేయి, ఆ రోజు నువ్వు క్లోజ్ చేయి. వెడ్నెస్డే నువ్వు హోటల్ ఓపెన్ చేయి, అతను క్లోజ్ చేస్తాడు. ఈ రకంగా ఆల్టర్నేట్ డేస్ మీరు ఏం చేయండి అంటే ఇలా చేసుకోండి. వాట్ అబౌట్ సండే? ఒక సండే నువ్వు మెయింటైన్ చేయి, నెక్స్ట్ సండే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఈ రకంగా ఏం చేస్తారంటే యాక్సెప్టబుల్. సో వాల్యూస్ తీసుకోవడం ద్వారా ఒక యాక్సెప్టబుల్ బిహేవియర్, యాక్సెప్టబుల్ కంక్లూజన్, యాక్సెప్టబుల్ ఇంటరాక్షన్, యాక్సెప్టబుల్ సోషలైజేషన్ ఇదంతా జరుగుతుంది. సో వాల్యూస్ అలౌ ద ఇండివిజువల్స్ టు ఇంటరాక్ట్ హార్మోనియస్లీ విత్ అదర్స్. నెక్స్ట్, వాల్యూస్ గైడ్ అవర్ బిహేవియర్. దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ యాజ్ ఇండివిజువల్స్. ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో దే గైడ్ అవర్ బిహేవియర్. ఇందాక చెప్పాను, వాల్యూస్ అన్నది ఒక రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ నుండి వెళ్తే మన లైఫ్ సక్సెస్ఫుల్గా మారుతుంది. అంతేగాని మీరు అబ్జర్వ్ చేయండి, కొందరు వ్యక్తులు ఏ రకంగా ఉంటారంటే ప్రతి వ్యక్తికి తెలిసిన 100 మెంబర్స్లో 2-3 మైండ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళ వాళ్ళ వాడ ఈడ ఇలా మాట్లాడతారు. అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే నేనేం చేస్తానంటే దూరం పెట్టేస్తానండి, ఎక్కువ ఎంకరేజ్ చేయను. ఎందుకంటే అతనితో పాటు తిరిగితే నాకు సొసైటీలో ఏ రకమైన మార్క్ పడుతుందంటే ఇతను వాడే. నో, ఐ డోంట్ రిక్వైర్ దట్. సో అహ్మద్ అనే వ్యక్తి అందరి వాడు, అహ్మద్ అనే ఒక వ్యక్తి ఒక టీచరు, అహ్మద్ అనే వ్యక్తి అందరికీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాడు, అందరు అంటే అహ్మద్కి ఈక్వలే. సో ఈ రకంగా రావాలి. కానీ ఇతను వచ్చేసి ఈ రకంగా ఉంటాడు, ఆ రకంగా ఉంటాడు. సో ఇక్కడ నేను 2 పర్సనాలిటీస్ గురించి మాట్లాడుతున్నాను. ఒక పర్సనాలిటీ మా వాళ్ళే ఇంపార్టెంట్, మేము మాత్రమే ఇంపార్టెంట్, మా స్కూలే ఇంపార్టెంట్, మేమే గ్రేట్. ఇంకొక పర్సనాలిటీ మనం అందరం ఇంపార్టెంట్ అండి, ఎవ్రీబడి ఆర్ ఇంపార్టెంట్,
ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఇంకొక పర్సనాలిటీ, ఈ పర్సనాలిటీ యాక్సెప్టబుల్. ఈ పర్సనాలిటీ ఎలక్షన్స్కి ముందు యాక్సెప్టబుల్ అయినా కానీ దాని తర్వాత నెగిటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అయిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి పర్సనాలిటీస్ ద్వారా. ఇప్పుడు మీరు కూడా డిఫరెంట్ వెబ్సైట్స్లో, సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తూనే ఉంటారు. సో ఈ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఒక పర్టికులర్ కమ్యూనిటీ వైపు, గ్రూప్ వైపు ఇంట్రెస్ట్ చూపించినప్పటికి కూడా లాంగ్ రన్లో ఇది అంతగా ముందుకెళ్ళలేదు. ఎందుకంటే సో మనం హార్మోనియస్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తేనే సొసైటీలో బాగుంటుంది. ఒకానొక టైంలో ఒక 50 years బ్యాక్, 60 years బ్యాక్, సో ఇన్ ద నేమ్ ఆఫ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లైక్ గ్రూప్స్, కమ్యూనిటీస్ అన్న విషయంలో చాలా డిస్క్రిమినేషన్ జరిగేదన్నమాట. సొసైటీ చేంజ్ అయిపోయింది, సొసైటీ చాలా చేంజ్ అయిపోయింది, ఇంకా చేంజ్ రావాలి. సో ఇతను కూడా మావాడే, వాట్ ఈస్ దిస్, అతను కూడా హ్యూమనే, ఓకే నో ప్రాబ్లం, రెస్పెక్ట్ హిస్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్స్. అప్పుడే సొసైటీ ముందుకెళ్తుంది. ఇది ఒక యాక్సెప్టబుల్ బిహేవియర్, ఇది ఒక ఐడెంటిటీగా మారిపోతుంది. వాల్యూస్ గైడ్ అవర్ బిహేవియర్, దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఐడెంటిటీ యాజ్ ఇండివిజువల్స్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, దే షో అస్ హౌ టు బిహేవ్ అండ్ హౌ నాట్ టు బిహేవ్. అదే చెప్తున్నాను, ఏదైతే యాక్సెప్టబుల్, ఏదైతే నాట్ యాక్సెప్టబుల్, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు, పెద్దవాళ్ళతో ఏ రకంగా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఏ రకంగా మాట్లాడకూడదు, అయితే ఈ ఎల్డర్స్ సొసైటీతో ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఎవరితో ఏ రకంగా మాట్లాడాలి, అదంతా దే షో అస్ హౌ టు బిహేవ్ అండ్ హౌ నాట్ టు బిహేవ్ వెన్ వీఆర్ ఫేస్డ్ విత్ డిజైర్స్ ఆర్ ఇంపల్సెస్, వెదర్ వీఆర్ అలోన్ ఆర్ విత్ అదర్స్. గ్రూప్లో ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడాలి అంటే నేను ఏం చెప్తున్నానంటే, సో విచ్ ఈస్ ద యాక్సెప్టబుల్ బిహేవియర్, విచ్ ఈస్ నాట్ ద యాక్సెప్టబుల్ బిహేవియర్, ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ లైక్ ఎ కంపాస్ దట్ హెల్ప్స్ అస్ బిహేవ్ కన్సిస్టెంట్లీ టువార్డ్స్ ప్రోగ్రెసివ్ అప్రోచ్. నెక్స్ట్, రిగార్డ్లెస్ ఆఫ్ ద సిచ్యువేషన్. Values guide our actions and determine for us what's good for us, what's good ఫర్ ద సొసైటీ. అందుకే చూడండి, వాల్యూ ఎడ్యుకేషన్ ఇంకొక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, నీకు ఏదైతే మంచిది అనుకుంటావో అదే నీ ఫ్రెండ్కి కానివ్వండి, నీ నేబర్కి కానివ్వండి, వేరే వాడికి సజెస్ట్ చేయి. నాకు ఏదైతే మంచిది అనుకుంటానో అదే నేను వేరే వాడికి సజెస్ట్ చేయాలి. అప్పుడే సో ఈ ఇంటరాక్షన్ హార్మోనియస్లా ఉంటుందన్నమాట. చూడండి, వాల్యూస్ గైడ్ అవర్ యాక్షన్స్ అండ్ డిటర్మైన్ ఫర్ అస్ వాట్స్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. సో ఈ రకంగా ఈ సిచ్యువేషన్ ఈ రకంగా రియాక్ట్ అయితే, నో దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అస్, దిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ యాజ్ ఎ టీచర్, ఇది రాంగ్. సో రూల్ ఈజ్ ఫర్ ఆల్, కన్సిడరేషన్ చేయాలి. కానీ ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ సిచ్యువేషన్స్ విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ యాక్సెప్టబుల్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ మై డియర్ ఫ్రెండ్స్, ద నీడ్ ఫార్ మోరల్ వాల్యూస్. ఇంకా కొన్ని పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేస్తే, వాల్యూ మీన్స్ ప్రైమర్లీ టు ప్రైజ్, to esteem, to appraise and to estimate. It means the act of achieving something, holding it, and also the act of passing judgment upon the nature and the amount of values are compared with something else my dear friends. This was told by John Dewey. So values edaithe unnayo you can see here. So values means primarily to appreciate, to praise, to esteem అంటే ఏంటి? సో ఎస్టీమింగ్ ద మోరల్ వాల్యూస్, దే విల్ ఇంక్రీజ్ అవర్ మోరల్ వాల్యూస్. సో వాల్యూస్ మీన్స్ ప్రైమర్లీ టు ప్రైజ్, టు ఎస్టీమ్, టు అప్రైజ్, అప్రిషియేట్, అప్రైజింగ్, పర్ఫార్మెన్స్ అప్రైజల్, యాజ్ వెల్ as to estimate. It means the act of achieving something. Let us take one example. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో, హోల్డింగ్ ఇట్ అంటే కొందరు ఏం చేస్తారు అంటే, నో ఐ స్టిల్ బిలీవ్ సత్యమేవ జయతి. నేను పర్సనల్గా బిలీవ్ ఏం చేస్తానంటే, నేను వేరే వాళ్ళకి మంచి చేస్తే దేవుడు నాకు మంచి చేస్తాడు. సో నేను వేరే వాళ్ళకి ఏమైనా తప్పు చేశానా, ఖచ్చితంగా దానికి నేను శిక్ష అనుభవిస్తాను. ఐ పర్సనల్లీ ఫీల్ లైక్ దట్. సో హియర్ జాన్ డ్వే, ఏ ఫేమస్ పర్సనాలిటీ who has given so many contributions towards child development and pedagogy కానివ్వండి, ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్నో కాంట్రిబ్యూషన్స్ ఇచ్చిన జాన్ డ్వే అనే వ్యక్తి, సో హీ టోల్డ్ వెరీ క్లియర్లీ, సో వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ to hold something, to appraise, esteem, praise, as well as it also act of passing judgment upon the nature and amount of values as compared within something else my dear friends. So you have to compare which is benefiting the society.
యూ హ్యావ్ టు రెండు కంపేర్ చేసి ఏది బెనిఫిట్ అవుతుందో సొసైటీకి, కంపేర్ చేసి ఏది యాక్సెప్టబుల్ బిహేవియర్, కంపేర్ చేసి ఏది యాక్సెప్టబుల్ బిహేవియర్ కాదో. సో ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో దట్ ఈజ్ వాల్యూ. లర్నింగ్ అబౌట్ సెల్ఫ్ అండ్ విజ్డమ్ ఆఫ్ లైఫ్. లర్నింగ్ అబౌట్ సెల్ఫ్ అండ్ విజ్డమ్ ఆఫ్ లైఫ్. Values reflect one's personal attitudes and judgments, decisions, choices, behavior and relationship, dreams and vision. They influence our thoughts, feelings, actions. So that is what I told. Values ఏదైతే ఉన్నాయో that is not limited to only few things. Judgment కూడా వాల్యూయే, కరెక్ట్ డెసిషన్ కూడా వాల్యూయే, ఏది ఇంపార్టెంట్ కూడా వాల్యూయే, గుడ్ బిహేవియర్ కూడా వాల్యూయే. చూడండి, దే ఆర్ ద వేరియస్ థింగ్స్. వాల్యూ ఈజ్ అబౌట్ విజ్డమ్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్, వాల్యూస్ రిఫ్లెక్ట్స్ వన్ పర్సనల్ యాటిట్యూడ్స్ అండ్ జడ్జిమెంట్స్, డెసిషన్స్, ప్రాపర్ చాయిసెస్, ఇవన్నీ వాల్యూసే. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్